నమస్కారం. ఈరోజు మనము మా ఊర్లో కాదు మా ఇంట్లో సంక్రాంతి ఎలా జరుపుకుంటామో చూస్తామన్నమాట. హెయిర్ కట్ చేయించాం మామ. ఎరువులా ఉంటుంది. ఏం చేస్తాం మామ, నాకు కూడా లాంగ్ హెయిర్స్ పెంచుకోవాలని ఆశగా ఉంటుంది. లాంగ్ హెయిర్స్ పెరిగేసరికి హెయిర్స్ మొత్తం రప అని ఊడిపోతూ ఉంటాయి. ఆ టైంలో హెయిర్ కట్ చేయాల్సి వస్తుంది. ఇలా హెయిర్ పోవాల్సి వస్తుంది. ఇంకా సంక్రాంతి అంటే ముగ్గులు. మా అమ్మగారి కలకడం ముగ్గు చూపిస్తారండి. వచ్చిందమ్మా వచ్చిందమ్మా ముగ్గు వచ్చిందమ్మా, పక్కన పెరగని చెప్పులు ఉండాయమ్మా. ఇదేనమాట మా అమ్మగారి ముగ్గులు చూడ్డానికి. హలో డిస్టర్బెన్స్, వాట్ ఇస్ దిస్? స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మన్రా. ఒకటి కాదు రెండు కాదని పాంచి గొబ్బెమ్మలు పెట్టినారు. ఇంకా మన గుమ్మాలకి మన పొలం యొక్క బంతిపూలు అనమాట. రేట్లు లేవు కాబట్టి వాంచి పడేసింది అది. మావోడు మా తాతగారు, నమస్కారం. మా తాతగారిని చూస్తే నాకు కంటెంట్కి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఏం చేయలేం. ఈ మనకు కూడా వాంచేసింది ఇది. ఇంకా ఇంట్లో పూజ అయిపోయింది, దీపాలు మండుతున్నాయి. టైం చూస్తే 12 అవుతుంది. మా అమ్మగారు ఏం వంట చేస్తున్నారు, చేయబోతున్నారు అడిగి తెలుసుకుంటాం అనమాట. ఎందుకంటే ఫుడ్ ఇంపార్టెంట్. అమ్మగారు ఏం ఫుడ్ చేస్తున్నారు? చారు, అన్నము, పాయసము, వడ, అప్పడము, క్యారెట్ పళ్ళము, రసము, మజ్జిగ. బా, ఓ క్యాటరింగ్ బిజినెస్ పెట్టిస్తామమ్మా. నేను పెట్టే అంతా క్యాటరింగ్ బిజినెస్ పెట్టి. హలో బిజినెస్ మ్యాన్ ఇడా పోపట్ల అన్ని చేసినావు. హలో హలో అమ్మగారు, రెస్పెక్ట్ చేయండి కొడుక్కి. పోతాలేదు బయటికే. నేను పోయి ఉంటా. పొద్దులో జట్ల చేద్దామే. ఏమొస్తుంది చేరితే? పొద్దున్న జట్ల ఉంటేనే 10 కోట్లు ఉన్నట్లు లెక్క. ఎవరు లేకుండా గుడ్లు పెట్టుకోవాలి. స్టాప్ ఇట్. పొద్దునం ఉంటే 10 కోట్లు ఉన్నట్ట. ఇంకేమి సరే ఒక పొనిజి ఆ పొద్దునాలకు చెప్పి నీకుండే అప్పులు తిరిపిమంటావా? వాళ్ళ అప్పులు తిరిపి వాళ్ళు తిట్టి కొట్టిందా అంతే. పొద్దునాలు చెప్పి చివరండ్రో అంట. కామెడీ చేస్తారు, కామెడీ. ఈ ఫ్రిడ్జ్ దేనికి తీస్తానో నాకే తెలియదు. ఏముండదు లోపల. అమ్మగారు ఏమైనా హెల్ప్ కావాలనా? రెస్పెక్ట్. ఈ ఫ్రిడ్జ్లో ఏముండదు. 5 నిమిషాలకు ఒకసారి ఓపెనింగ్ క్లోజింగ్. హెల్పింగ్ వద్దంట. నాకేమి మూసుకొని కూర్చుంటాను నెమ్మదిగా. హలో ప్రజెంట్ వస్తాను ఉండమ్మా. హెల్పింగ్ వద్దనేది. హెల్పింగ్ వద్దు అంటే కదా. నేను అప్పుడే ఇంగ్లీష్లో చెప్తున్నారా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కేకరే ఏం చేయాలా? కరెక్టా? గీసి తురుబాల ఎడా నాకే వస్తుంది. ఉండు, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. క్యారెట్ ఫీల్ ఇంగ్లీష్లో, తెలుగులో గీసాల. యాదా దీంట్లోనా దాన్ని పక్కన కొట్టిట్లా దీంట్లోనా సినిమాకి పోవాలా? ఎప్పుడా ఇంకా ప్లాన్ చేయలే ఎప్పుడని. ఓ దినామా పోవాలా సినిమాకి? పోదు ఎంత? 150 అంతే. రాజాసాబ్ అని మా నాన్న ఎమ్మెల్యే ఉండలేదా, ఇస్తాడు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అయిపోయింది మమ్మీ. ఏమదే? పాయసం కన్నీ వేసేసి క్యారెట్ తిరిగి పళ్ళెం అయిపోతుంది. గోడం పెట్టినొచ్చా? అక్కడ పూసుకొని పెట్టేసి పోరాలే. 150 రూపాయలు అవుతాయి. మళ్ళీ తినొచ్చు తినొచ్చు అని తినిస్తే
ఇప్పుడు మనము అప్పడం చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ నూనె కాగిందా లేదని చెక్ చేయడం కోసం చిన్నగా కటింగ్ చేసి ఇట్లా వేయాల. అది జుమ్మని పైకి లేస్తుంది. ఇంకొంచెం కాగాలని వెయిట్ చేయాలి. అప్పుడు మౌ క్యాటరింగ్ మాట్లాడమా. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క కలిసిందా? ఇప్పుడు వడలు చేయబోతున్నాం. వడలు చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ తెలుసు కదా మీకు, మీకు అట్లా వేసుకోవాలా. హలో చెప్పిండేది నేర్చుకో. వడలు వేసి వచ్చేలే పార వచ్చేలే. ఫస్ట్ పిండి బాగా కలుపుకోవాలా. పిండి తింటారు ఎవరైనా? తట్టింగల్ వడ తట్టింగల్. నాకు ఒక డౌట్, సంక్రాంతి అంటే ఏమమ్మా? నాకే తెలియదు. ఎడ్యుకేట్ పీపుల్. నాకు కూడా తెలియదు. ఈరోజు మన ఇంట్లో ఏం వెరైటీస్ అంటే క్యారెట్ పళ్ళేమో, నెక్స్ట్ వేసి పాల పాయసం, నెక్స్ట్ వేసి వడలు, నెక్స్ట్ వేసి అప్పడం, దీనక్క ఈగ పక్కన ఉడుకుడుక నూనె ఉంది, మీద పడిందంటే ఉదగాలిద్ది. ఇప్పటిదాకా సంక్రాంతి వేళలో ఫస్ట్ హాఫ్ అయినది అనమాట. ఇప్పుడు సెకండ్ హాఫ్ చూడబోతున్నారు. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఇప్పుడు మన పొలం దగ్గరికి వెళ్ళి పొలంలో ఉన్న దేవుడికి పూజ చేసి దాంతోపాటు మన సునీతమ్మకి పూజ చేసుకురావాలి. ఓకే, పొలానికి వచ్చేసాం. గుడికి వాటర్ కావాలి కాబట్టి మోటార్ వేయాలన్నమాట. వెళ్ళి వేద్దాం ఫస్ట్. వెళ్ళమ్మా ఇల్లు, ఫాస్ట్గా వెళ్ళాలమ్మా. ఏ పూలు రేట్లు లేదు మావా. చూడు మావా, పూలు లచ్చలు లచ్చలు మావా. మోటార్ వేసినది అయిపోయినది. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్ళాలి. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శాంతంగా ఉండాలన్నమాట. ఇక్కడనమాట మన గుడి. బ్యాక్ సైడ్ మర్రి చెట్టు, కింద మన సునీతమ్మ ఉంది. మన అరటి పంట ఆ సైడ్ ఉంటుంది అనమాట. ఇదే నేను రోజు వచ్చే గుడి ఇది అనమాట. గుడి దగ్గర నేనేమైనా మాట్లాడుకుంటూ పూజ చేశానంటే ఇంటికి వచ్చాక మా అమ్మ చీపురు కట్టి తిరిగేస్తుంది. అందుకే ఇక్కడ నుంచి నవరంధ్రాలు మూసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ గుడిని నేను 9th క్లాస్ చదివేటప్పుడు మా నాన్నతో పాటు ఇద్దరు బాబాయిలు కలిసి కట్టారు. ఈ గుడిలో ఉన్న ఆయన పేరు మునేశ్వర స్వామి. ప్రతి పండక్కి ఇలా గుడిని మొత్తం కడిగేసి పూజను చేయడం అలవాటు. అలా దేవుడికి అభిషేకం చేసి వస్త్రాలు కట్టి పువ్వులతో అలంకరణ చేసి పూజ చేశాం. తర్వాత మన సునీతకి మా అమ్మ నాన్న బొట్టు పెట్టి ఉన్న చిన్న చిన్న కొమ్ములకు రంగు పూసి బంతిపూల హారం వేసి పూజ చేశాం. సునీతకి దేవుడికి పూజ అయిపోయింది మావా. ఇంకా సునీతకి ఇంటికి వెళ్ళాక ఒక చిన్న సాంగ్యం ఉందన్నమాట, అది చూపిస్తాను. ఇంటికి వెళ్ళాక సాంగ్యం చూపిస్తాను చెప్పా కదా మావా, ఇదే అనమాట సాంగ్యము. ముందుగా పేడతో చిన్నగా అలకేసి దాని మీద చేతపడికి వేసినట్టు ముగ్గు వేసి గొబ్బెమ్మను పెట్టి దాంట్లో రకరకాల పువ్వులు పెడతారనమాట. తర్వాత మనం చేసుకున్న వంటలు ముందుగా సునీతకి నైవేద్యంగా పెట్టేయాలి. పెట్టేశాక పూజ చేసి సునీతని గడప దాటించాలి. ఎందుకో నాకు కూడా తెలీదు. గడప దాటాక సునీతకి ఆ నైవేద్యాన్ని తినిపించేస్తే సంక్రాంతి మరియు కనుమ రెండో అయిపోయినట్టే మా ఇంట్లో. ఇలా నా సంక్రాంతి ముగిసింది మామ. తాత పెద్దముండా లవ్. నాకు కూడా ఈ వీడియో వచ్చి సంక్రాంతి రోజు రిలీజ్ చేయాలని ఉంటుంది మామ. కానీ ఏం చేసేది, ఎడిటర్ ముండా నా కొడుకు, అన్ని ముండా కొడుకులు నేనే. సో లేట్ అయింది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీగా ఉండండి. బాయ్.